ఫస్ట్ థింగ్ నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే చిన్న అమ్మాయి 10 years బేబీ. నిన్న ఆమె బ్యాడ్ లక్ ఏదో మరి నిన్న స్కూల్ హాలిడే ఉండంటే ఇంట్లో ఉన్నది. వాళ్ళ తమ్ముడు ఇక్కడ పక్క రావుస్ హై స్కూల్లో చదువుతాడు. సో పేరెంట్స్ అనేవాళ్ళు రెగ్యులర్ జాబ్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు పేరెంట్సే ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మన దురదృష్టం సీసీ కెమెరాలు పక్క బిల్డింగ్ పని చేయట్లేదు, ఇక్కడనే కనబడుతుంది. ఆ కెమెరాలు కూడా పని చేయట్లేదు. సో ఎండ్ కెమెరా అక్కడ ఉంది. లాస్ట్ ఆ కెమెరాలో కనిపించేది ఏంటంటే ఈ పేరెంట్సే వెళ్ళి వచ్చేది ఉంది అక్కడ. కానీ మూడో వ్యక్తి అనేది కనబడతారు. ఓనర్ అనేవాడు చాలా స్ట్రిక్ట్. ఆయన టైంలో ఆయన టైంకి ఉంటే కూడా బాగుండేదేమో అనుకుంటాం. ఎందుకంటే ఆయన టైంకి బ్యాంక్కి వెళ్ళిపోయాడు. ఆయన లోపల రావాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. ఎవరైనా ఓనర్ రెంటర్స్ తప్ప వేరే వాళ్ళని ఎలో చేయడు ఆయన. సో ఈ విధంగా ఉంది. కానీ ఏదేమైనా కానీ చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక సస్పెక్టెడ్గా ఉంది. ఇక్కడ నిన్న డాగ్ స్క్వాడ్ వచ్చినది కూడా కింది దాకా వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది. కానీ సీసీ ఫుటేజ్లో వేరే వ్యక్తి కనబడతారు. పక్క బిల్డింగ్ వాళ్ళు ఏమంటారు, డాడీ డాడీ అని చెప్పి అరుపులు వినిపించినాయని వాళ్ళు చెప్తారు. సో అది బాధాకరమైన విషయం. అది పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు అది. సో మనం చెప్పలేము అది. ఎందుకంటే మనము మిస్గైడ్ చేసినాం అనుకో, ఛానల్లో డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ, చాలామంది దీని గురించి వెయిట్ చేస్తారు. పబ్లిక్ అంతా ఏమైంది, ఎవరు పట్టిరా అనే ఉంది. దాంట్లో మనం చెప్పామనుకో పోలీసు వాళ్ళకి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. సో మనం డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది. 8 క్లోజ్ టీమ్స్ దీని మీద పనిచేస్తున్నాయి. వాళ్ళు ఏ విధంగా రకరకాలుగా ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా చూస్తారు. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వరకు తెలిసిపోతుందని మేము భావిస్తున్నాం. అమ్మ నమస్తే అమ్మ, నా పేరు కృష్ణవేణి. ఇక్కడ పట్టపగలు ఒక అమ్మాయికి ఇంత దారుణం జరిగిందంటే అది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వాడు అసలు మనిషి అయిన వాడైతే ఎప్పుడు ఇట్లాంటి దారుణాన్ని గోడిగట్టాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రష్ 24 గంటలు పబ్లిక్ స్కూల్స్ కానీ షాపింగ్లు అని అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇది కుక్కడపల్లి సెంటర్. ఇంత సెంటర్ సిటీలో ఇంత పట్టపగలు వాడు అట్లా దారుణాన్ని గోడిగట్టిందంటే అదైతే ఈ కుక్కడపల్లి వాసులకైతే అసలు రాత్రి నుంచి నిద్ర పడుతుపోతలేరు. అందరు ప్రతి ఒక్కరు మనసులో అంత చిన్న అమ్మాయి పాపము అన్యం తెలియదు పుణ్యం తెలియదు ఏమి తెలియని అమ్మాయిని అంత దారుణంగా చంపేసినట్టే అది మాత్రం చాలా బాధాకరంగా ఉందాం. వాళ్ళైతే మంచోలే సార్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచోలే. బాగాలేదు, కొట్లాటలు ఏం లేదు. కష్టం చేసి బతుకుతారు వాళ్ళు పొద్దున సాయంత్రం వరకు. ఎవరైనా తల్లిదండ్రికి మంచిగా చేసి మంచి పిల్లల కోసం కదా బతుకుడు కష్టపడు, మంచిగా ఎదగాలి, ఎంత మంచిగా చదివియాలి, జాబ్ చేసుకుంటా వాళ్ళకి చూసుకుంటా స్కూల్కి వేసుకుంటా కష్టపడతారు. ఒక బిడ్డ ఒక కొడుకు అనుకుంటారు సార్. దగ్గర కాదు, ఈడ అక్కడ అక్కడ కూరగాయలు షాప్ మాది. ఇట్లా చేసిన వాళ్ళని ఏం చేయాలి అసలు? ఇంత దారుణంగా చంపేయాలి మేడం, చంపేయాలి. వాళ్ళకి ఆ పిల్లకి ప్రాణం తీసారు కదా, వాళ్ళకు కూడా నరికేయాలి. వాళ్ళకి మళ్ళీ ఈ స్టూడెంట్స్ జనాలు కూడా అనిపిస్తుంది అట్లా, ముందు చేసేటోళ్ళకి కూడా అనిపిస్తుంది అట్లా. అమ్మ మనం అది మన తప్పు పని చేస్తున్నాము, ఆ తప్పు పని చేసింది మనకే శిక్ష పడుతుందని వాళ్ళు వెనక జరుపుతారు. ఎంత పగ ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత దుస్మాన్ ఉన్నా ప్రాణం తీయొద్దు. ఉండి సాధియాలి, కొట్లాట ఆడాలి, ఏమైనా సరిదిద్దుకోవాలి, కానీ ప్రాణం తీయొద్దు. ఎంత కష్టం. ఇట్లాంటి ఈ మధ్య హైదరాబాద్లో జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి ఎట్లా చూడొచ్చు అసలు? అదే మేడం, ఒకరు చేస్తున్నారు, వదిలేస్తున్నారు. గవర్నమెంట్ చేయకుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఉన్న వాళ్ళు అంతే చేస్తున్నారు, లేని వాళ్ళు అంతే చేస్తున్నారు. ఉన్న వాళ్ళు ఎట్లనే ఎదుగుతారు, డబ్బులు పెడతారు, ఎదుగుతారు. లేని వాళ్ళు ఏం చేయాలి? మనం కష్టం చేసి బతుకుతాం. మేము పిల్లలకి మా ఆయన తాగుతాం, మేము పొద్దున సాయంత్రం కష్టపడుతున్నాం పిల్లల కోసమే. ఎంత చిట్టుకుంటా అప్పులైనా తెచ్చుకుంటా ఓరు చిట్టినా కొట్టినా చేస్తున్నాం సార్. ఉన్న వాళ్ళు ఎట్లా ఏదైనా చేసినా అట్లా చంపితే ఏం చేస్తాం? ఊకాల్సిందే. ఎవరు ఏం చేస్తారు? ఉన్న వాళ్ళు అయితే ఎట్లనే బతుకుతారు. ఇట్లా ఉన్న వాళ్ళకి గరీబ్ వాళ్ళు కూడా గరీబ్ కాదు కదా సార్, వాళ్ళు కూడా జాబ్ చేసే బతుకుతారు కదా. వాళ్ళేం కిరాయికే ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో సిటీలో బతికి పిల్లలు చదివియాలి, జాబ్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని వచ్చి బతుకుతున్నాం. అట్లా చేస్తే చాలా తప్పు జరిగింది మేడం. వాడు తెలంగాణ వాడు గోరుక తిరుగుతాడు కదా, వాళ్ళ పెట్టాలి. గోరుకేడి 15 సంవత్సరాల కింద గోరుక తిరిగిండు. 15 సంవత్సరాలు వచ్చిన సంధి ఎవడు గోరుక దిగుతలేడు. తెలంగాణ తిరిగేది గోరుక, వాడిని తిప్పుతలేరు. సిసి కెమెరాలు పెట్టారు. మేము పోలీసు వాళ్ళం, మేము ఎస్ఐ, మేము ఇలాంటి అయిపోయాను. ఇక పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉందంటారా? వాళ్ళు సుతం ఉండాలి కదా, ఇక్కడ కావాలి ఉండాలి కదా. ఎవరేం మాట్లాడుతుంది, ఎవరి ముఖం ఎట్లుండదు, ఎవరి ముఖం ఎట్లుంది, ఆడదా కూడా ఎట్లయిందని తెలియద్దా వాళ్ళకి సుతా? మాట్లాడంగానే అయిపోయినా బిడ్డ. నాకు 6 పిల్లలు అయ్యా, 3 బిడ్డలు 3 కొడుకులు, మనవలు 6.
12 మంది నా మనవలు మనవరాలే. మరి మీరు కూడా ఒక ఆడపిల్ల, మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కదా, సో ఈ విషయం మీకు తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? మీరు ఏ విధంగా స్పందించారు? మరి ఏ విధంగా అంటే చంపినోనికి న్యాయం జరగద్దు, వాని నిలువుతూ పిల్లనాడు ఉంచంగానే వీని దొరకబట్టాలి, చంపాలి, 3 బజార్ల కాడ పెట్రోల్ పోయాలి, కాలబెట్టాలి, అంతే మేము చేసేదే అది. ఇంకో ఉంచితే బుద్ధి వస్తుంది, ఇంకో ఆడది చంపినా మొగోడు చంపినా ఇంకొకరికైనా బుద్ధి వస్తుంది. మనిషి పోయి తోవంటి పోతే పలకరికుండా పోవాలి. అది మీ గల్లీలోనే, పక్క గల్లీలోనే ఇంత దారుణం జరిగింది, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇలాంటివి జరగకూడదండి. చిన్నపిల్ల ఏం చేసిందని ఇప్పుడు ఆ పిల్ల పెద్దదై ఉంటే ఒకరిని లవ్ చేసి ఇంకొనితో తిరుగుతుందంటే వాడు కక్షతో చంపిండి అనుకోవచ్చు. చిన్న పిల్ల కదా, ఆ పిల్ల అసలు ఏమి 6th క్లాస్ చదువుతున్న పిల్ల, అసలు అన్యం పుణ్యం తెలియదు ఆ పిల్లకి. అది ఒంటరిగా ఉన్నది అని ఎవరికి తెలిసి చేశారో అది తెలిసిన వాళ్ళే చేసి ఉండొచ్చు అని అనుమానం వస్తుంది. అది సీసీ కెమెరా ఉంటే బాగుండేది. మీ ఏరియాలో సీసీ కెమెరాలు రాత్రిపూట కార్లో తిరుగుతూ ఉంటాడా? ఏదైనా ప్రభుత్వం పోలీస్ వాళ్ళు అయితే తిరుగుతారు, కానీ సీసీ కెమెరా గురించి నేను 2 years బ్యాక్ మా ఎమ్మెల్యే గారికి, నేను వార్డు మెంబర్గా ఉన్నాను, మా ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారికి మేము ప్రస్తావన తీసుకొచ్చాం. తెచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే మేము సగం పెట్టుకుంటాను, మీరు సగం పెట్టుకోండి అని చెప్పి ఇక్కడ బస్సీ వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు బస్సీ వాళ్ళు కొందరు ముందుకొచ్చారు, కొందరు ముందుకు రాలే, నిర్లక్ష్యమైంది. సీసీ కెమెరాలు పేరుకు మాత్రం ఉన్నాయి, స్తంభాలకు ఉన్నాయి, కానీ ఈ నెట్ వాళ్ళు వైర్లన్నీ దానికి తగిలేసి ఆ సీసీ కెమెరాలన్నీ ఇట్లా కిందికి పడిపోయి ఉన్నాయి. అక్కడేమో స్తంభం ఒకటి ఇరిగిపోయింది, కనెక్షన్ కట్ అయిపోయింది. కొంచెం ఆ స్తంభం కట్ కాకపోతే కొంచెమన్నా దాంట్లో పడేదేమో, అవి పనిచేయట్లేదు. ఆ ఉన్న వాటిని మీరు మళ్ళీ రిపేర్ చేసి పెట్టండి, మిగతా అన్నీ మనం వేసుకుందాము, కొంచెమన్నా ఖర్చు తగ్గుతుంది కదా అన్నట్టుగా అనుకున్నాం, కానీ నిర్లక్ష్యం చేశారండి. ఆ నిర్లక్ష్యం ఇప్పుడు ఈరోజు అందరికీ తెలుస్తుంది. బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. గోర్ఖా ఇదివరకు వచ్చేవాడు, ఇప్పుడు లేడు, కానీ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు కదా, తిరుగుతున్నారు రాత్రిపూట. ఇది ఈ మధ్య యంగ్ పిల్లలు గంజాయి అవన్నీ డ్రగ్స్ అవన్నీ తీసుకొని ఎవరిని ఏం చేస్తున్నారో కూడా తెలియట్లే. మరి దానివల్ల ఒంటరిగా ఉన్న పిల్లని ఇలా చేద్దామనుకున్నారా ఏంటో అర్థం కావట్లేదు, అసలు అర్థమే అవుతలేదు. అసలు ఏంది, ఎందుకు చంపారో కూడా అర్థం అవుతలేదు. చాలా స్ట్రిక్ట్, అసలు ఎవరిని లోపల రానియాడు. ఆ గేట్ వేసే ఉంటుంది, అక్కడ కూర్చుంటారు వాళ్ళు. ఎవరు వచ్చినా అడిగి పోవాల్సిందే, అడిగి వాళ్ళని పిలుస్తాడు కిందికి. ఏదైనా పార్సల్ వచ్చినా కానీ కిందికి వచ్చి తీసుకోవాలి. అయితే మరి ఆ చంపినోడు మరి పక్క బిల్డింగ్ మీద నుంచి వచ్చి చంపి వెళ్ళిండా తెలియదు, ఏందో అసలు అయోమయం. ఇప్పుడు అంటున్నారు, మరి మనకు తెలియదు ఏం గొడవ అయిందా ఏంటా మనకు తెలియదు. అది నేను ఇప్పుడు వచ్చాను, ఆ విషయం తెలిసే వచ్చాను. కానీ ఆ చిన్న పిల్ల గురించి చాలా బాధ అనిపిస్తుందండి. తల్లిదండ్రులు ఎంత బాధ అసలు. వాళ్ళు ఏమన్నదంటే నా బిడ్డకు జరిగినట్టు ఇంకే బిడ్డకు జరగవద్దు, వాళ్ళ బిడ్డను వదిలేసి ఇంకా వేరే పిల్లల గురించి ఆలోచించి చెప్తుంది. నిన్న ఎంత బాధ అనిపిస్తుంది మేడం అట్లా చెప్తే. కానీ కెమెరాలు ఉంటే మాత్రం చాలా సేఫ్టీ ఉంటుంది, కానీ లేకపోతే ఇట్లా జరుగుతాయి, పెరుగుతున్నాయి మేడం. అందు గురించి ఇట్లా ఈ మగ పిల్లలకి ఎట్లా పెంచుతున్నారో ఎట్లా ఏం చేస్తారో అది అర్థం తీసుకోవాలి. పిల్లలు ఎన్ని గంటల వరకు పోయి వస్తున్నారు, ఏంది ఇట్లా రావడం తప్పు. ఏం చేస్తారు, ఇక్కడే చేయాలి, దొరికితే పాప కన్నా శాంతి జరుగుతుంది. దొరికితే ఇక్కడనే చేయాలి, వాడిని దొరుకుతాడు, ఎప్పటికైనా దొరుకుతాడు. ఇంత జనాలు ఉన్నారంటే వాడు దేవుడు చూసి దొరికియకుండా ఉండడు, దేవుడు అన్నాడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కుక్క వచ్చింది కదా, ఒకవేళ మరి ఆయన చేసి ఉంటాడు ఏమో అని అనుమానంతో తీసుకెళ్లారు కదా. మరి నిన్న కుక్క వచ్చింది, మరి ఆయనను పట్టుకోవచ్చు కదా కుక్క, మరి అటు వెళ్ళింది. మరి ఆయన నిన్న కూడా ఉండదు. మరి ఆయన మీద అనుమానం వచ్చినప్పుడు ఆ కుక్క ఆయనను పట్టుకోవచ్చు కదా, అది కూడా కరెక్టే కదా. ఒకవేళ పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొనియండి,
ఏమో చెప్పలేము, వేరే వాళ్ళతో చేయించవచ్చు, చెప్పలేము. మనం చెప్పడానికి లేదు. ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్, వీఆర్ ఇంటరాగేటింగ్. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. ఒక పదునైన చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ ఎక్కువ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అదే స్టమక్ మీద కూడా ఒక 7 వరకు ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అది ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది, అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్. ఓకే, ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్? ఉన్నారు. లెట్ యు. ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నారు? దీనికి సంబంధించి ఒక 5 టీములు పనిచేస్తారు. ఓకే, పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అక్కడ అంటే అక్కడ తెలుసుకుంటున్నాం, ఇంకా తెలియదు. ఒక 10 సంవత్సరాల బాలికను దారుణంగా ఆత్మహత్య చేసి చంపిన ఘటన ఈరోజు కూకట్పల్లిలో చోటు చేసుకుంది. మేము ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నాం. మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తున్న ఈ ముందు బిల్డింగ్లో, యాష్ కలర్ బిల్డింగ్లో వాళ్ళు పెంట్ హౌస్లో ఉంటారంట. వాళ్ళ అమ్మ నాన్న ఏదో జాబ్ చేసుకోవడానికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన టైంలో అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉన్న టైంలో దగ్గరున్న వాళ్ళే ఎవరో చూసి చేశారని వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కానీ ఎవరు చేశారన్నది ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ బిల్డింగ్లో ఉన్న 2nd ఫ్లోర్లో ఉండే ఒక వ్యక్తి జీవన్ రావు అనే వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పి ఆయనను తీసుకెళ్లారు. జీవన్ రావు అనే వ్యక్తి ఒడిశా నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆయన భార్య ఆయన ఇద్దరు కలిసి ఉంటారు. అయితే వాళ్ళ భార్యకి ఏదో చేతపడి జరిగింది అని చెప్పి ఇక్కడ ఉంటున్నారని తెలిసింది. ఆయన కూడా ఏదో ఊరికే పూజలు చేసుకుంటూ ఉంటారని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ క్రమంలోనే ఇప్పుడు వాళ్ళు లేని టైంలో చూసి జీవన్ రావు పైకి పోయి చేస్తుండనే అనుమానాలతోటి ఆయనను తీసుకెళ్లారు. ఇప్పటి వరకు పోలీసులు తీసుకెళ్లారు. పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. దానికోసం ఇంకా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడున్న ఏరియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేకుండా చాలా దారుణంగా ఉంది మా ఏరియాలో. ఇంకా డ్రగ్స్ తీసుకుంటూ యువత మొత్తం నాశనం అవుతుంది. డ్రగ్స్ తీసుకుంటున్నారు, పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, పోలీసులు కనీసం పట్టించుకోరు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఈ అమ్మాయి ఉన్న దాంట్లో ఒక రెండు సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 సీసీ కెమెరాలలో ఒకటే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఏదేదో వైర్లు వేసి తీసేసి దాన్ని అంటే డిష్ వైర్లు ఆ వైర్లు ఈ వైర్లు వేసి తీసేసిన క్రమంలో అది కిందికి వంగిపోయి ఉన్న సీసీ కెమెరా ఒకటి ఖరాబ్ అయిపోయింది. ఇంకోటి దాని వెనకాల ఉన్న దాంట్లో చిన్నగా రికార్డ్ అయింది. అందులో కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పోయేది ఉంది, కానీ ఇంకా వేరేదేమీ రికార్డ్ కాలేదని చెప్పి పోలీసులు ఇప్పటివరకు స్పష్టం చేశారు. కింద ఉన్న ఓనర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అని చెప్తున్నారు. కింద ఉన్న ఓనర్స్ లోపలికి ఎవరిని రానివ్వకుండా చూసుకుంటారంటే ఏదైనా పార్సల్ వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా కిందనే తీసుకోవాలి, ఖచ్చితంగా కిందికి వచ్చి తీసుకోవాలని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టాడంట. అయితే ఆ బిల్డింగ్లో మాత్రం ఎట్లాంటి సీసీ కెమెరా లేదు. అక్కడ నుండి బిల్డింగ్కి కొంచెం దూరంలో సీసీ కెమెరా ఉంది. అది మాత్రమే రికార్డ్ అయింది, చిన్నది, అది కూడా చిన్న విజువల్ రికార్డ్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూసి దర్యాప్తు నమోదు చేసుకుంటున్నారు. అయితే చూస్తే వాళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు, కింద ఓనర్స్ ఉంటారు. అయితే అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏదో స్కూల్కి పోను అని చెప్పిన క్రమంలో ఇంట్లోనే ఉంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారంట. అయితే ఓనర్ చెప్తున్నది ఏంటంటే కింద ఎప్పుడు ఉన్నా కూడా అమ్మాయి కిందికి వచ్చేది, ఆడుకునేది, చేసేది. మా ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, మా ఇంట్లో పిల్లలతో ఆడుకునేది, కానీ ఇట్లా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. పిల్ల ఎప్పుడూ వచ్చి కింద ఆడుకుని ఉండేది, మాతో ఉండేది, సరదాగా ఉండేది అని చెప్పి చెప్తున్నారు. అమ్మాయి సహస్ర అంటే ఆ అమ్మాయి చాలా చిన్న పిల్ల, 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని ఇక్కడ మెడ దగ్గర 24 పోట్లు పొడిచి చంపడం అనేది చాలా దారుణమైన ఘటన. దీన్ని మేము అస్సలు యాక్సెప్ట్ చేయము. ఖచ్చితంగా ఎవరైతే చేశాడో వాడు దొరికితే మేము ఇక్కడే స్తంభానికి కట్టేసి మేము తేనె చక్కెర పెట్టి మేము ఆయనకి చీమలు వదులుతాం. అంత దారుణమైన శిక్ష ఇస్తేనే తెలంగాణలో ఇంకా ఏ అమ్మాయికి ఇట్లాంటి దారుణాలు జరగకుండా ఉంటాయని చెప్పి ఇక్కడున్న ఏరియా వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.